ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలండి. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనియులకు రాసినటువంటి ఒక పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎన్నుకొనబడిన, పిలువబడిన, దేవుని చేత అభిషేకం పొందబడిన, దేవుని చేత తెలుసుకొనబడినటువంటి తెస్సలోనియ సంఘమునకు ఇక్కడ రాస్తున్నాడు. ఆయన ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనియులకు ఆ సంఘమును ఆయన ఉత్తేజపరిచేది మాత్రం కాదు, మేల్కొల్పుతున్నాడు. ఆయన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అదే 1 తెస్సలోనియులకు 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రిలో దొంగ ఎలాగొస్తాడో అలాగ ప్రభు యొక్క దినము వచ్చునంట. దొంగ చెప్పేసి వచ్చినా, ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య దినము కూడా దొంగ యొక్క రాకడ ఎలాగుంటుందో అలాగ వచ్చునని అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనియులకు 5:2 ఆయన చెప్తున్నాడు. అంటే ఈ యొక్క తెస్సలోనియుల సంఘమునకు ఆయన హెచ్చరిస్తున్నాడు, మేల్కొల్పుతున్నాడు, ఉత్తేజపరచుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పాపం నిండిన ఈ ప్రపంచములో, ఈ చెడు నిండిన ఈ ప్రపంచములో దేవుని కొరకు జీవించడానికి ప్రభు మనల్ని ఎన్నుకుని ఉన్నాడనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. మనం బాగా ప్రార్థన చేయొచ్చు, బాగా వేద గ్రంథాన్ని చదవచ్చు, బాగా ఉపవాసం చేయొచ్చు, దేవుని కొరకు ఎన్నో సేవలు మనం చేయవచ్చు. కానీ ఇదన్నీ కూడా ప్రభు రాకడలో ఆయనను మనం కలుసుకొనడానికి మనం చేస్తున్నాము అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. మనం ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం, దేవుని సముఖములో వేద గ్రంథాన్ని చదవడం. దేవుని బిడ్డలారా, ఎందుకండి మన యొక్క ఆత్మను దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకుని ఆయన రాకడలో మనం కలుసుకొనడానికి ఇదన్నీ చేస్తున్నాం. చాలాసార్లు మనం అంటుంటాం, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి, సహోదరి నా కొరకు ప్రార్థన చేయండి, సహోదరుడా నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతుంటాం. కానీ మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో దేవునితో మనకు సంబంధం ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనియులకు ఆయన హెచ్చరిస్తున్నాడు, మెలకువగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి అని హెచ్చరిస్తున్నాడు. ఈ దేవుని వాక్యాలను వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటికి మీ యొక్క ఆత్మీయ జీవితం దేవునిలో ఎలాగుంటున్నది? ఎడతెగక ఆయన సన్నిధిలో మెలకువగా ఉంటున్నారా? లేకుంటే నిద్ర మత్తుతో మీరు ఉంటున్నారా? ఈ లోకంలో మనకు ఎన్నో క్షేమ కార్యములు రావచ్చు. మన జీవితంలో ఎన్నో మంచి కార్యాలు మనల్ని వెతికి రావచ్చు. ఏది వచ్చినా దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసే కార్యములు ఏది మన జీవితంలో ఉండకూడదు. ఏది వచ్చినా దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసేటువంటి ఏ కార్యాలు మన జీవితంలో ఉండకూడదు, మనమును అనుమతించకూడదు. దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రార్థన చేసి దేవుని బిడ్డల్ని గేలి చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరు ఎంతమంది ఏమి చెప్పినా మన ఆత్మీయ జీవితంలో ఎడతెగక ప్రార్థన చేయడాన్ని మరిచిపోకూడదు. ఎందుకంటే ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడలో మనం కలుసుకోవాలంటే మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసయ్య గెత్సేమనే తోటలో ఆ రాత్రంతా ప్రార్థన చేసేటప్పుడు శిష్యుల్ని చూసి ఆయన చెప్పాడు, మీరు శోధనలకు లోను కాకుండా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. మన జీవితంలో శోధనకు మనం లోను కాకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే మన ఆత్మీయ జీవితం మెలకువగా ఉండాలి, నిద్ర మత్తుతో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఎందుకండి ప్రార్థన జీవితమే మన ఆత్మీయ జీవితాన్ని కొలిచేటువంటి సాధనం, పరికరం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
ఎంతగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అంత సన్నిహితంగా దేవునిలో మనం ఉంటామనే విషయాన్ని కూడా మరిచిపోకూడదు. అందుకే ప్రభు అయిన యేసయ్య చాలా మాటలు తన యొక్క శిష్యులతో, ఆయన వెతికి వచ్చినటువంటి యొక్క ప్రజలతో ఆయన మాట్లాడాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన ప్రార్థన గురించి మాట్లాడాడు. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన ప్రార్థన గురించి మాట్లాడాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసయ్య మనకు గొప్ప ఉదాహరణ. రాత్రంతా ఆయన ప్రార్థన చేసి పగలంతా సేవ చేశాడు ప్రభు అయిన యేసయ్య. ఈనాటికి మన జీవితంలో కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని, మీ ఆత్మ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీపించి ప్రార్థన చేసి ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా ఆశీర్వదించండి. మీ కృపా ప్రసన్నత మీ బిడ్డల పని దిగిరాని వీళ్ళని ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ బిడ్డలను కూడా ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించండి. మీ కొరకు గొప్ప సాక్ష్యంగా మీ బిడ్డలు వర్ధిల్లాలి. వీళ్ళ ప్రార్థన జీవితంలో వీళ్లకు విరుద్ధంగా, ఆటంకంగా, శోధనగా వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిర్మూలించండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగి వచ్చును గాక. వీళ్ళు ప్రార్థన చేయలేనటువంటి యొక్క పరిస్థితులు ఏమంతా వీళ్ళని అడ్డుకుంటున్నదో ఇప్పుడే వాటిని నిర్మూలించండి. మీ కృపా కనికరం మీ బిడ్డల్ని నింపండి. మీ యొక్క హస్తం మీ బిడ్డల పైన దిగిరాని వీళ్ళ కన్నీటిని తొడవండి. మీ బిడ్డలు మీ కొరకే గొప్ప సాక్ష్యంగా ప్రకాశించడానికి మీరు సహాయం చేయండి. మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళ పైన దిగిరాని ఈ రోజంతా ఈ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి నడిపించండి. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.